నేను అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఉన్న రైతు సంఘాలు, సరే బీఆర్ఎస్ పార్టీ అంటే ఎట్లాగూ, బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి, మనం ఎట్లాగూ కొట్లాడతాం, కానీ మిగతా రైతు సంఘాల గొంతులు ఎందుకు మూగపోయినాయని నేను అడుగుతున్నా. ఒకప్పుడు ఇబ్రాహీంపట్నంలో కమ్యూనిస్టుల జోరు బాగుండే, మరి వాళ్ళు ఎక్కడ పోయినారు? ఇప్పుడు మాట్లాడతలేరు. రైతుల తరపున, రైతు కూలీల తరపున మాట్లాడవలసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పోయినారని నేను అడుగుతా ఉన్నా. ఒక్క రైతులనే కాదు రేవంత్ రెడ్డి గారు మోసం చేసింది. ఏమన్నాడు అన్నాడు? భూ యజమానులకే కాదు కౌలు రైతులకు కూడా రైతు బంధిస్తా అన్నాడు. పడ్డాయా మరి కౌలు రైతులకు పైసలు? కౌలు రైతులకే కాదు రైతు కూలీలకు కూడా పైసలు ఇస్తా అన్నాడు. పడ్డాయా? రైతులకు ఏ వడ్లు పండించినా, ఏ పంట పండించినా 500 రూపాయల బోనస్, క్వింటాల్కు 500 బోనస్. వచ్చినాయా బోనస్? బోనస్ లేదు, రుణమాఫీ కాదు, రైతు బంధు దిక్కు లేదు, కౌలు రైతుల అడ్రస్ లేదు, రైతు కూలీల జాడ లేదు. 3 పంటలను మొగోడు ఇలా ఎక్కే విమానం దిగే విమానం అని ఢిల్లీకి ఓడు వచ్చుడు 25 సార్లు అయింది. 25 పైసలు కూడా తెచ్చిన పాప అనవోలే. గిసొంటోని తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకుంటే దసరా, బతుకమ్మ పండుగలు, తెలంగాణ బతుకు మొత్తం ఆగం అయ్యింది.